నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఒకప్పుడు లెక్కలేనితనం, ఇష్టానుసారం మాట్లాడాడు, అడ్డగోలుగా వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సినిమాల నిర్మాణం, చేసింది తప్పు అని తెలిసినప్పటికీ గిల్లి మరీ చూడటం, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ ఎగతాళి చేయడం, ఆ తప్పులే ఇప్పుడు కేసుల రూపంలో వెంటాడుతున్నాయి. అవును, మీ గెస్సింగ్ కరెక్టే, నేను మాట్లాడుతోంది దర్శకుడు వర్మ గురించి. ఇంకోనా అవ్వడం లేదు అని తెలియడంతో రామగోపాల్ వర్మ ఏం చేస్తున్నారు. రెండు 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వర్మ చేసిన చేష్టలు అన్నీ ఇన్ని కావు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లను ఉద్దేశిస్తూ ఇష్టానుసారం ప్రవర్తించారు. అసభ్యకరమైన పోస్టులు, అవమానకర మాటలతో ట్విట్టర్లో హోరెత్తించారు. పవర్ స్టార్, లక్ష్మీ ఎన్టీఆర్, అమ్మ రాజ్యంలో కడపరెడ్లు, వ్యూహం ఇలా రకరకాల సినిమాలతో గోలగోల చేశాడు. అవమానకరంగా చూపించాడు. తాను చేసేది తప్పు అని తెలిసినప్పటికీ కావాలనే చేసినట్లుగా ప్రవర్తించాడు. ఇప్పుడు అవన్నీ చుట్టుముట్టాయి. వర్మ ఎక్కడిని ప్రశ్నించేలా చేస్తున్నాయి. మరోవైపు దర్శకుడు వర్మ న్యాయ పోరాటం కూడా కొనసాగిస్తున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర, అనుచిత పోస్టులు పెట్టారనే ఆరోపణలతో 3 వేర్వేరు కేసులలో ముందస్తు బెయిల్ కోరుతూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హైకోర్టులో వేర్వేరు పిటిషన్స్ దాఖలు చేశారు. ఈ వాద్యాలు మంగళవారం విచారణకొచ్చాయి. పిటిషనర్ను అరెస్ట్ చేస్తారనే ఆందోళన ఉందని, పిటిషనర్లపై అత్యవసరంగా విచారణ జరపాలని రామ్ గోపాల్ వర్మ తరపు న్యాయవాది కోరారు. అరెస్టు నుండి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించారు. దీంతో విచారణను ఇవాళ్టికి వాయిదా వేశారు. పరారీలో ఉన్న సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన కేసుకు సంబంధించి ఓ వీడియో విడుదల చేశారు. తనపై జరుగుతోన్న ప్రచారం నిజం కాదంటూ, పెట్టిన కేసులపై అనుమానాలున్నాయని, తనపై పెట్టిన సెక్షన్స్ ఎలా వర్తిస్తాయో అర్థం కావట్లేదంటూ వీడియో రిలీజ్ చేశారు. ఏపీ పోలీసుల నోటీసులకు తాను వణికిపోవడం లేదని, మంచం కింద కూర్చుని ఏడవటం లేదని చెప్పారు. తాను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల వల్ల ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయి, తాను పోస్ట్ ఎవరిని ఉద్దేశించి పెట్టానో వారికి కాకుండా ఇంకెవరో సంబంధం లేని థర్డ్ పార్టీ వారి మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్స్ ఎలా వర్తిస్తాయో అనేది తనకు అర్థం కావట్లేదన్నారు. बैग है
అదే మాట్లాడడానికి ఇష్టపడి అడిగాను. వాళ్ళ అడ్వకేట్ కూడా వచ్చారు ఇప్పుడే. అది ఒక్క నిమిషం నేను మళ్ళీ మాట్లాడు. ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాను అనే ఎలిగేషన్. ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే 1 year బ్యాక్ పెట్టిన ట్వీట్స్ 4 డిఫరెంట్ ప్లేసెస్లో 4 డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్స్లో 4కి ఒకే 3-4 రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం, కేసులు పెట్టడం జరిగింది. ఇక్కడ పాయింట్ 1, ఎవరి మీద అయితే నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి లేదు, ఎవరో థర్డ్ పార్టీ, అసలు సంబంధం లేనివాడు. ఆ కాంటెక్స్ట్ లో అసలు ఈ కేసు ఎలాగా, ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి అనేది అప్పుడు ఆబ్వియస్ గా నాకు వచ్చే అనుమానం కానీ, నాకు కానీ నా మనుషులు కానీ, ఇది ఒక పర్సిక్యూషన్ చేయటానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న అలౌబుల్ లాస్ ని వాడుతున్నారా, లేకపోతే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుందంటే పొలిటికల్ పార్టీస్ వాళ్ళు దే ఆర్ వెపనైజింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్. అది అమెరికాలో జరుగుతుంది, యూరోప్ లో జరుగుతుంది, ఇక్కడ కూడా జరుగుతుంది. అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని, ఒక పోలీస్ ఆఫీసర్ని కానీ, ఒక పొలిటికల్ పర్సన్ కానీ నేను బ్లేమ్ చేయట్లా. ఐ థింక్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ సర్టెన్ ఒక ఏమంటారు దాన్ని, ఒక వే. అది అందరూ కూడా ఎంతో కొంత అది చేయటానికి టెంప్టేషన్ ఉండొచ్చు. బట్ ఎవెన్చువలీ దెర్ ఇస్ ద లా ఆఫ్ ద ల్యాండ్ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్. సో అది దట్ ఐ కంప్లీట్లీ అగ్రీ, బిలీవ్ ఇన్ దట్ అండ్ ఐ అబైడ్ బై దట్ యాజ్ ఎ సిటిజన్. సో ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి, నాకు ఒక నోటీస్ వచ్చింది, నేను ఒక రిప్లై ఇచ్చాను, ఫలానా చోట ఫలానా తారీఖు నేను వస్తాను. అప్పటికి నాకు జరుగుతున్న పని ఒక ఆన్ గోయింగ్ స్కెడ్యూల్ ఉంది కాబట్టి, నాకు ఫిల్మ్ వర్క్ ఉంది కాబట్టి అవ్వలేదు. అండ్ ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్ చేస్తాను, ఆ ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్ళీ టైం అడిగాను. ఇదేంటి కేసు, ఇదేం అర్జెంట్ కేసు అంటే 1 year తర్వాత ట్వీట్ చూసిన అతనికి 1 week లో అన్ని అయిపోవాలనేది ఏమన్నా మీనింగ్ ఉంటుంది అసలు దానికి? సో విచ్ బేసిక్లీ మీన్స్ ఇట్ ఈస్ బీయింగ్ డన్ ఫర్ పర్పసెస్ అదర్ దెన్ ద అర్జెన్సీ ఆఫ్ ద కేసు. ఇది అర్జెన్సీ ఆఫ్ ద కేసు అంటే మీరు మర్డర్లు గీడర్లు ఇన్ని జరిగి సంవత్సరాలు తీసుకుని తనను పీడించటానికే ఓ పద్ధతి ప్రకారం అందుబాటులో ఉన్న చట్టాలను వాడుతున్నారా? ప్రస్తుతం రాజకీయ నాయకులు పోలీసులను ఆయుధంగా చేసుకుని పాలన చేస్తున్నారని వర్మ ఆరోపించారు. ఈ సంస్కృతి అమెరికా, యూరోప్లతో పాటు ఇక్కడ జరుగుతోందన్నారు. ఈ విషయంలో తాను ఏ ఒక్క పొలిటీషియన్ను, పోలీస్ ఆఫీసర్ను బ్లేమ్ చేయటం లేదన్నారు. కానీ ఈ వేలో ఖచ్చితంగా చేయొచ్చు, చేయాలనే టెంప్టింగ్ ఉండొచ్చు, కానీ చట్టం అనేది ఒకటి ఉంటుంది అని చెప్పుకొచ్చారు. తనకు నోటీస్ వచ్చిందని, ఫలానా తారీఖున వస్తానని రిప్లై ఇచ్చానని, సినిమా వర్క్ ఉండటం వల్ల వెళ్లటం అవ్వలేదని అంటున్నారు. నిర్మాతకు నష్టం వస్తుందనే విచారణకు మరలా టైం అడిగానని, ఇదేమీ అర్జెంట్ కేసు కాదని వీడియోలో తెలిపారు. 1 year బ్యాక్ ట్వీట్ చూసిన వాడికి 1 week లో అంతా అయిపోవాలని ఏమన్నా ఫీలింగ్ ఉంటుందా అని ప్రశ్నించారు. మర్డర్ కేసులకే సంవత్సరాల సమయం తీసుకుని తన కేసులో ఎందుకు అత్యవసరంగా వ్యవహరిస్తున్నారని రామ్ గోపాల్ వర్మ ప్రశ్నించారు.
నిన్న రాత్రి 9:30 వరకు హైదరాబాద్లోని తన ఇంట్లోనే వర్మ ఉన్నట్లు సెల్ ఫోన్ సిగ్నల్స్ చూపాయి. తీరా పోలీసులు ఇంటికి వెళ్లేసరికి వర్మ లేరు. దీంతో అతన్ని అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ వెళ్లిన 2 పోలీస్ బృందాలు అక్కడే మకాం వేశాయి. హైదరాబాద్ లో ఉన్న ఫామ్ హౌస్లలో పోలీసులు గాలిస్తున్నారు. ఒక బృందం కోయంబత్తూర్కు వెళ్ళింది. ఇక పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, వర్మ కోసం పోలీసులు గాలిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే 19న ఒకసారి 25న ఒకసారి అటెండ్ కమ్మని అడిగినా కూడా పోలీసులు నోటీసులు ఇచ్చినా గానీ ఆయన అటెండ్ అవ్వని సిచ్యువేషన్ కనిపిస్తోంది. తీరా చూస్తే ఇప్పుడు వీడియో ఒకటి రిలీజ్ చేశారు. సో ఏంటి అసలు మొత్తం ఈ సినారియో గురించి వివరించండి. రైట్ యామిని, ప్రస్తుతానికి 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వివాదాస్పద డైరెక్టర్ అంటే రామ్ గోపాల్ వర్మ మనకు గుర్తొచ్చేది. గత 5 ఏళ్ల సమయంలో చూసుకున్నట్లయితే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏపీలో మాత్రం టీడీపీని ఉద్దేశపూర్వకంగా కావచ్చు, ఇటు చంద్రబాబు నాయుడు కుటుంబంని కావచ్చు, లేదు అనంటే మన పవన్ కళ్యాణ్ ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి కావచ్చు, విపరీత స్టైల్లో అంటే రామగోపాల్ వర్మకు అంటూ ఒక స్టైల్ ఉన్న కారణంతో అతను ఎక్స్ వేదిక మాత్రం సోషల్ మీడియాలో విపరీతమైన కారణాలతో ట్వీట్ చేయడం కావచ్చు. ఎందుకంటే అదే సమయంలో వ్యూహం సినిమా, ఎందుకంటే ఎన్నికలకు ముందు ఇది సినీ బోర్డు దగ్గర కూడా కొంత వివాదాస్పర్ధలు కూడా దీనిపై రావడం జరిగింది. ఎందుకంటే టీడీపీని ఉద్దేశించి సినిమా తీయడం కావచ్చు, ఎన్నికల ముందు మాత్రం ఒక సంచలనం రేపిన విషయం తెలిసిందే. దాంతో ఇప్పుడు కొత్తగా చూసుకున్నట్లయితే గత కొంత రోజుల కింద టీడీపీ మరోసారి ఏపీలో చంద్రబాబు నాయుడు గారు సీఎం జరిగిన తర్వాత అక్కడ ఈ వ్యక్తులు ఎందుకంటే వాళ్ళ ఉద్దేశపూర్వకాన్ని కించపరుస్తూ ట్వీట్ చేయడం కావచ్చు, వ్యూహం సినిమా సమయంలో ఆడియో ఫంక్షన్లో ఉద్దేశపూర్వకంగా కించపరిచే విధానంగా మాట్లాడే విషయంలో కావచ్చు, దీనిపై మాత్రం ఒక కార్యకర్త ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మ పైన కేసు నమోదు చేయడం జరిగింది. దీంట్లో ఇదే సమయంలో 19 నాడుకు తను అంటే పోలీసులకు ముందుకు హాజరు కావాలని విచారణకు సహకరించాలని కూడా పోలీసులు నోటీస్ జారీ చేయడం జరిగింది. ఆసారి సమయంలో కూడా రామ్ గోపాల్ వర్మ డుమా కొట్టడంతో మరోసారి ఈ నెల 25వ తారీఖు మరోసారి నోటీసులు ఇచ్చి కూడా హాజరు కావాలంటూ కూడా కోరడం జరిగింది ఒంగోలు పోలీసులు. అయితే అప్పటికి రెండోసారి కూడా డుమా కొట్టిన తర్వాత మాత్రం ఒంగోలు పోలీసులు హైదరాబాద్కి వచ్చేసి ఏదైతే రామ్ గోపాల్ వర్మ ఇంటి దగ్గర చూసుకున్నట్లయితే జూబ్లీ హిల్స్లోని ఫిలిం నగర్లో తన ఇంటిని ముట్టడించి అరెస్టుకు సిద్ధమంటూ కూడా దాదాపుగా గత 2 రోజుల కింద ఇటు సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అయిన విషయం తెలిసింది. అయితే రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు చూసినా కూడా సోషల్ మీడియాలో అలర్ట్గా ఉండడం కావచ్చు, లేదు అని అంటే మీడియా ముందులో అలర్ట్గా ఉండే రామ్ గోపాల్ వర్మ ఖచ్చితంగా ఈసారి భయపడుతున్నాడా అన్న విషయం 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా పుకార్లు రావడం కావచ్చు, లేకపోతే దీనిపై ఒక నిర్ధారణకు వస్తుందన్న కోణంలో ఈరోజు ఉదయం నిన్న సాయంత్రం నుంచి రామ్ గోపాల్ వర్మ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది ఈ వీడియో. నేను ఎలాంటి పోలీసులకు కావచ్చు, రాజకీయ నాయకులకు నేను భయపడట్లేదు అనుకుంటూ కూడా తను వీడియో స్పష్టంగా చేయడం జరిగింది. అయితే నేను ఎవరిపై అయితే కించపరిచానో వాళ్ళు అంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతీయలేదు, కానీ మిగతా వారు మాత్రం కేసు పెట్టడం జరిగింది అంటూ కూడా ఒక వ్యాఖ్య చేయడం అయితే మనకు సంచలనంగా రేపుతుంది ఈ విషయంలో. కానీ అదే విషయంలో ఇప్పుడున్న నెటిజన్లు చూసుకున్నా కూడా సోషల్ మీడియాలో ఎవరో వ్యక్తిగతాన్ని తను చిత్రీకరించడం ఎలా అయితే జరిగిందో ఇది కూడా అలాగే జరిగి ఉండొచ్చు కదా అనేసి అని కూడా కొంతమంది అభిమానులు కావచ్చు, లేదు అంటే కార్యకర్తలు కావచ్చు, నెటిజన్లో తెగ వైరల్ అవుతున్న మెసేజ్ మనం చూడొచ్చు ప్రస్తుతానికి. అప్పుడు అంతా ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రామ్ గోపాల్ వర్మ ఎన్నో రకాలుగా చూసుకున్న సోషల్ మీడియాలో ఎక్స్ వేదికగా మాత్రం ఎన్నో క్వశ్చన్స్ కావచ్చు, వాళ్ళని ఉద్దేశపూర్వకంగా మరెన్నో ప్రశ్నించడం అయితే జరిగింది. కానీ అదే విషయానికి ఇప్పుడు ప్రస్తుతం గత 2 రోజుల నుంచి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ జరిగే సమయంలో కూడా ఒంగోలు పోలీసులు రామ్ గోపాల్ వర్మ మొబైల్ నెంబర్ని కూడా ట్రాక్ చేస్తే దాదాపుగా హైదరాబాద్లోని శంషాబాద్ ఒక టాలీవుడ్ ప్రముఖ హీరో ఫామ్ హౌస్లో కూడా తన మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయి అక్కడి నుంచి నెట్వర్క్ కట్ అయినట్టు కూడా పోలీసులు నిర్ధారణకి రావడం జరిగింది. మరి ప్రస్తుతానికి రామ్ గోపాల్ వర్మ వర్షన్ చూసుకున్నా కూడా తను కోయంబత్తూరులో ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక షూటింగ్ పరంగా ఉన్నాను, నాకు 2-3 వారాలు సమయం కావాలంటూ కూడా పోలీసులకు చెప్పానంటూ కూడా చెప్తున్నారు. అలాంటి సమయంలో ఖచ్చితంగా మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకునే అవసరం ఏమొచ్చింది అనేసి కొన్ని ప్రశ్నలు కూడా వెలుగులోకి వస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఆమెని ఖచ్చితంగా రియల్గానే సినిమా షూటింగ్
షూటింగ్లో ఉన్న సమయంలో మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడానికి కారణాలు ఏంటి? దానికంటే ముందు పోలీసులని ఆశ్రయించలేదు ఎందుకు? ఎందుకంటే గతంలో హైకోర్టుని ఆశ్రయించినా కూడా రామ్ గోపాల్ వర్మకు చుక్కెదురైంది. ఆ మధ్యంతర బెయిల్ని కొట్టివేస్తూ మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరగదు అంటూ కూడా ఏపీ హైకోర్టు స్పష్టంగా చెప్పడం జరిగింది. దాంతో గత 25వ తారీఖు చూసుకున్నట్లయితే ఆ సమయంలో కూడా రామ్ గోపాల్ వర్మ డుమ్మా కొట్టిన తర్వాత రామ్ గోపాల్ వర్మ న్యాయవాది ఏదైతే బాల తను చెప్పడంతో, ఎందుకంటే ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ లేరు, వాళ్ళ సిబ్బంది కూడా చెప్పడంతో చెన్నైలో ఉన్నారు, కోయంబత్తూరులో షూటింగ్లో ఉన్నారు అని కూడా చెప్పడం. అయితే మరోసారి మాత్రం హైకోర్టులో కూడా తన తరపున న్యాయవాది అయితే వాదించడం జరిగింది, మరోసారి కొంత సమయం గడువు కావాలంటూ. కానీ దీన్ని హైకోర్టు ఇప్పటికే దీన్ని అంటే తదుపరి వాదనకు కావచ్చు ఈరోజు రేపు మరోసారి విచారణకు రావాలనుకుంటూ కూడా దాన్ని హోల్డ్లో పెట్టడం జరిగింది. అయితే ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తున్నది. 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నా కూడా గత 2-3 రోజుల నుంచి ఒక ఉత్కంఠంగా మారిందని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పటికైనా రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు వచ్చేది అనేది మాత్రం, ఎందుకంటే ఈ ఖచ్చితంగా ఏపీ పోలీసులకు రామ్ గోపాల్ వర్మ భయపడలేదని ఖచ్చితంగా చెప్పడం జరిగింది ఈ వీడియోలో. కానీ ఒకవేళ భయపడిన సమయంలో మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు అనేది కూడా కొంత ప్రజలు ఇప్పుడు, ఎందుకంటే ఎప్పుడు చూసుకున్నా ట్విట్టర్లో కావచ్చు సోషల్ మీడియాలో రామ్ గోపాల్ వర్మ అందరికీ అటాక్ చేస్తుంటే ఈసారి మాత్రం తెలుగు ప్రజలు రామ్ గోపాల్ వర్మకు అటాక్ చేస్తున్నారా అన్న కొంత కోణంలో కూడా చూడాల్సిన సమయం అయితే ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు. కానీ ఎట్టకేలకు మాత్రం త్వరలోనే ఈ విషయంలో రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేస్తారనే పోలీసులు కూడా, ఎందుకంటే దీన్ని అదుపులో తీసుకొని విచారిస్తే ఒకవేళ వైసీపీ ముఖ్య నేతలు దీంట్లో ఈ రాజకీయ కుట్ర ఏమైనా ఉందా అనే కోణంలో విచారిస్తే మాత్రం దీని వెనకాల ఒకవేళ ఉంటే దీని వెనకాల ముఖ్య నేతలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం స్పష్టంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. కానీ ఎట్టకేలకు రామ్ గోపాల్ వర్మని విచారించితే మాత్రం మరి కొంతమంది బడాబాబుల పేర్లు అయితే వెలుగులోకి వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పుకోవచ్చు. యామిని. రైట్ క్రాంతి, హోల్డ్లో ఉండండి. అటు నెల్లూరు నుంచి విద్యాసాగర్ మన కరెస్పాండెంట్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. విద్యాసాగర్ చెప్పండి, అటు ఒంగోలులో కేసు రిజిస్టర్ అయింది, సో అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? అక్కడ నుంచి పోలీస్ బృందాలు హైదరాబాద్ వచ్చి గాలిస్తున్నట్టు తెలుస్తోంది వర్మ కోసం. ఏంటి సిచ్యువేషన్ అక్కడ? నెక్స్ట్ స్టెప్ ఏంటి? రైట్ యామిని, ప్రస్తుతం అయితే ఒంగోలు ప్రకాశం జిల్లాలో మద్దూర్పాడు అనే పోలీస్ స్టేషన్ లో వర్మ పైన కేసు అయితే నమోదైంది. కేసు నమోదు 9వ తారీఖు కేసు నమోదైంది. కేసు నమోదైన తర్వాత మొదటగా 41 నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. నోటీసులు అందించిన తర్వాత రామ్ గోపాల్ వర్మ నేరుగా వచ్చి విచారణకు హాజరు కావాల్సింది. కానీ ఆయన పోలీసులు తన మీద 3rd డిగ్రీ ప్రయోగిస్తారని చెప్పి ఒక నెపంతో హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. తనకు ముందస్తు బెయిల్ కూడా మంజూరు చేయమని కోరింది. కానీ హైకోర్టు దానికి సమ్మతించలేదు. ఎందుకంటే ఏదైనా ఉంటే పోలీసు విచారణకు హాజరు కండి, హాజరైన తర్వాత కావాలంటే మీరు బెయిల్ పిటిషన్ కి వెళ్ళుదురు అని చెప్పి కూడా ఒక క్లియర్ కట్ ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలోనే ఒంగోలు పోలీసు అరెస్ట్ చేస్తారు అని బాగా ఊపందుకున్న సమయంలోనే రామ్ గోపాల్ వర్మ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడం, ఒంగోలు పోలీసులు నేరుగా హైదరాబాద్కి వెళ్ళడం, ఇవన్నీ కూడా ఎపిసోడ్ జరిగింది. ఈ ఎపిసోడ్ లో ఇప్పుడు మొత్తం మీద సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఈ సస్పెన్స్ ప్రధాన కారణం రామ్ గోపాల్ వర్మ 23వ తారీఖు లూసిఫర్ అనే ఒక సినిమా కోసం కోయంబత్తూరులో ఉన్నట్టుగా పోలీసులు కొంత సమాచారం వచ్చింది. ఎందుకంటే ఈయన ఫోటోలు ఆయన ఇతరులతో దిగిన ఫోటోలు కూడా పోస్ట్ చేయడం జరిగింది డిజిటల్ పోస్ట్ లో. పోలీసులు ముందు కోయంబత్తూరులో అనుమానించారు. అనంతరం కూడా రామ్ గోపాల్ వర్మ ఫోన్ ట్రాకింగ్ చేసినప్పుడు హైదరాబాద్ లోని ఒక ఫామ్ హౌస్ లో రామ్ గోపాల్ వర్మ లాస్ట్ చివరి లొకేషన్ అయితే గమనించడం జరిగింది. దీంతో హైదరాబాద్ కి ఒక ప్రత్యేకమైన పోలీసు బృందం వెళ్ళడం కూడా జరిగింది. కానీ ఎక్కడ కూడా రామ్ గోపాల్ వర్మ ఆచూకీ అయితే కనపడడం లేదు. రామ్ గోపాల్ వర్మ హైదరాబాద్ లో ఉన్నారా లేకున్నా అంటే కోయంబత్తూరులో ఉన్న ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఈ సస్పెన్స్ కొనసాగుతున్న సమయంలోనే నిన్న ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగానే రామ్ గోపాల్ వర్మ ఒక వీడియోను కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ప్రధానంగా చర్చించిన అంశం ఏంటంటే రామ్ గోపాల్ వర్మ తాను ఎప్పుడో 1 సంవత్సరం క్రితం ఒక పోస్ట్ చేసినప్పుడు ఆ పోస్ట్ కు సంబంధించి ఏదో ఎవరైనా మనోభావాలు దెబ్బతింటే వారు కేసు పెట్టాలి, అట్ట కాకుండా ఎవరంటే వాళ్ళు కేసులు నమోదు చేయడం, వాళ్ళ మనోభావాలు దెబ్బడం, దానికి తగ్గట్లు సెక్షన్లు పెట్టడం, ఇవన్నీ కూడా ఈ సెక్షన్ తనకు ఎట్టు వర్తిస్తాయని చెప్పి రామ్ గోపాల్ వర్మ ట్వీట్ లో ఆ వీడియోలో చెప్పడం జరిగింది చాలా క్లియర్ కట్ గా. ఇంకొక అంశం కూడా చెప్పారు ఆయన ఎక్కడ భయపడడం లేదని, భయపడి ఎక్కడ మంచం కింద ఏమైనా దాగుకోలేదని. సో మొత్తం మీద ఎంత ఒక రాజకీయ కుట్ర అని చెప్పి రామ్ గోపాల్ వర్మ చెప్తున్నమాట. మొత్తం మీద ఈ సినారియోలో మొత్తం చూసుకుంటే సోషల్ మీడియాలో విపరీతమైన పోస్టులు పెట్టడం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కావచ్చు, అలాగే అప్పటి మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోటో మార్పింగ్ చేయడం, వ్యూహం అనే సినిమాకు సంబంధించి రిలీజ్ సమయంలోనే ఈ చేష్టలన్నీ చేయడంతో ఆ రోజు
దీనివల్ల మాకు మనోభావాలు దెబ్బతిన్నాయండి. ఒక తెలుగుదేశం మండలానికి సంబంధించిన ఒక కార్యకర్త ఒంగోలు ప్రకాశం జిల్లా మధురపాడు పోలీస్ స్టేషన్ లో కేసు ఇవ్వడంతోనే మొదలైంది రాజకీయ రగడ. మొత్తంలో చూసుకుంటే ఈ క్రమంలోనే ఇప్పటికే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వాడిని అనేక మందిని కూడా అరెస్ట్ చేయడం, జైలుకు పంపించడం జరిగింది. వాళ్ళందరూ కూడా కార్యకర్తలు, సోషల్ మీడియాలో యాక్టివిస్టులే. కానీ పోసాని మురళీకృష్ణ, అలాగే ఇప్పుడు చూసుకుంటే రాంగోపాల్ ఇలాంటి కొంచెం హై ప్రొఫైల్ కలిగిన వ్యక్తుల మీద కేసులు ఇప్పుడు చర్చనీయాంశమైన. ముఖ్యంగా రాంగోపురం అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఇతనికి ఒక హై ప్రొఫైల్ కలిగిన వ్యక్తి. ఎందుకంటే బాలీవుడ్ లో కూడా ఈయన సినిమాలు తీసిన సక్సెస్ఫుల్ వ్యక్తి. సో మొత్తం మీద ఒక బాధ్యత కలిగిన వ్యక్తి కలిగి ఉండి మనం ఎక్కడైనా కూడా మన భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 19 ప్రకారం మన భావ ప్రకటన స్వేచ్ఛను అయితే ఉపయోగించుకోవచ్చు. కానీ ఇతరుల మనోభావాలు దెబ్బతీయడం అనేది ఒక తీవ్రమైన నేరంగా కూడా పరిగణించవచ్చు. ఎందుకంటే ఇతరుల హక్కులకు భంగం కలగనంత వరకే మనం ప్రవర్తించవలసి ఉంటుంది. కానీ రాంగోపురం తీసిన సినిమాలు కూడా విచ్చలవిడిగా సినిమాలు తీస్తారు. ఆ సమయంలో వాటిలో ముఖ్యంగా చూసుకుంటే అమ్మ రాజ్యంలో కడప రెడ్లని, వ్యూహం అని, అలాగే పవర్ స్టార్ లక్ష్మీ ఎన్టీఆర్ అని చెప్పి ఒక పెద్ద నేతల్ని, మాజీ ముఖ్యమంత్రుల్ని, అలాగే కుటుంబాలకు సంబంధించిన అనేక వ్యక్తులను కూడా కించపరిచే విధంగా సినిమాలు తీశారు, వాళ్ళకి కించపరిచే విధంగా పోస్టులు పెట్టారని చెప్పి అనేక మంది అప్పట్లో ఈ అంశాలన్నీ లేవనెత్తినా కూడా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే వీటి మీద బాగా జోరందుకునే అరెస్టులు కానీ, విచారణలు కానీ ఇవన్నీ కూడా. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా నిన్న ఒక ఎయిర్పోర్ట్ లో కూడా దీనికి సంబంధించి విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. ఎందుకంటే ఆర్జీవి అనే వ్యక్తి తప్పించుకు తిరుగుతున్నారు. గత ప్రభుత్వాలు అయితే వాళ్ళని వెంటనే పట్టుకొచ్చి అరెస్ట్ చేసేవారు. కానీ పోలీసులు ఇంట్లో కొంత నిర్లిప్తంగా ఉన్నారా లేదంటే ఏంటని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా విలేకరులు అడిగిన సందర్భం కనిపించింది. సో పవన్ కళ్యాణ్ చాలా తెగితేజిగా నవ్వుతూనే చట్టం పని చట్టం చేసుకుంటుంది, నా పని నేను చేసుకుంటాను, పోలీసుల పని పోలీసులు చేసుకుంటానని చెప్పి ఆ అంశం మీద మాట్లాడడానికి ఆయన పెద్దగా ఆసక్తి కనబడట్లేదు. మొత్తం మీద చూసుకుంటే ఇప్పుడు రాంగోపాల్ అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేయాలంటే మొదట ఆయన ఎక్కడ ఉన్నారనేది కనుక్కోవాల్సి ఉంటుంది. పోలీసులకి ఇది పెద్ద సవాల్తో కూడుకుంది. ఎందుకంటే ఇప్పుడు రాంగోపాల్ హైదరాబాద్ ఉన్నారా, లేకుంటే తమిళనాడులో ఉన్నారా, లేదంటే కేరళ ఉన్నారా, ఇలా 3 చోట్ల కూడా ఉండవచ్చిన అనుమానంతో పోలీసులు ప్రత్యేక బృందాలు కూడా ఏర్పడి వర్మ కోసం అయితే గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఈ ప్రధానంగా ఈ గాలింపు చర్యలు అందరూ కూడా చర్చించుకునే అంశం ఏంటంటే ఇప్పుడు రాంగోపాల్ అనే వ్యక్తి భయపడుకుంటే నేరుగా పోలీసుల ముందు హాజరవచ్చు, పోలీసులు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పవచ్చు. ఆయన ఏ పరిస్థితులు ట్వీట్ చేశారు, ఏ పరిస్థితులు పోస్టులు పెట్టారని విచారణకు హాజరైతే మంచిది కదా అని చెప్పి చాలా మంది కూడా విశ్లేషకులు కూడా చెప్తున్నమాట. కానీ రాంగోపాల్ చెప్తుంది ఏంటంటే తనకి పోలీసులు విచారణకు వస్తే 3rd డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉంది, తనను బలవంతంగా హింసించే అవకాశం ఉందని చెప్పి రాంగోపాల్ భయపడుతున్నట్టయితే మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో చర్చగా కొనసాగుతుంది. ఓకే, రైట్. విద్యాసాగర్ అండ్ క్రాంతి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. సో చూశారు కదండి వర్మ ఇష్యూకి సంబంధించి లేటెస్ట్ డెవలప్మెంట్స్ పై స్పెషల్ డ్రైవ్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.